ఇదే మీరు ఉండబోయే ఇల్లు. నేను ఉండబోయే ఇంటిని మాత్రం సెలెక్ట్ చేసి పంపిస్తారనుకుంటా. ఏ ఇంటిని చూసినా అదో టైప్గా ఉంది. సారీ పెద్దవాళ్ళారా. సార్ వీళ్ళు మీకన్నా ముందే వచ్చేసారు, మీతో చెప్పొద్దన్నారు. చాలా థ్యాంక్స్. వంట వాళ్ళు పని వాళ్ళు రేపటికల్లా వచ్చేస్తారు. ఇక్కడికి పనోళ్లే అక్కర్లేదు, మా వదిన బాగా వంట చేస్తుంది. వదిన బాగా వంట చేస్తారా? వదినా మీ కాళ్ళు చూపించండి. అది కాదు మేడం, మా మేడం గారు మీకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టమన్నారు. చెప్పేనా, ఇక్కడ ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే మేడం, నేను 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 బయలుదేరుతాను. డ్రైవర్ అన్నా లగేజ్ ఇక్కడే పెట్టండి, బయలుదేరదాం. అలాగే మేడం. రండి. వదిన నమస్కారం. అల్లుడు గారికి ఎంత మర్యాద, మొహం ఎంత కళగా ఉందో. నువ్వెందుకు తిప్పుకుంటున్నావు? నీకు నమస్కారం. వదిన మీరు బాగా వంట చేస్తారా? అవునవును, మజ్జిగ నేను బాగా వండుతాను. మజ్జిగను వండక్కల్లా, చిలిగితే చాలు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎంత బాగా వంట చేస్తారో. ఇవిడే మా వదిన. మేము మజ్జిగతో ఇంట్రడ్యూస్ అయ్యాం. బై ద బై ఈవిడే మా కామెడీ మమ్మీ. మేము ఎప్పుడో ఫోన్ లో ఫ్రెండ్ అయిపోయాం, ఇప్పుడేంటి మళ్ళీ కొత్తగా పరిచయం? నా కోడలు తన లవ్ సంగతి పెద్దవాళ్ళైన మాతో ఎప్పుడో చెప్పింది, ఆ తర్వాతే నీకు చెప్పింది. కదర్ర బంగార. రాఘవ, నీకోసం నేను ఒకటి కొని తీసుకొచ్చాను, రా చూపిస్తాను. మమ్మీ నీకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాను, చూడు. తైలమాల, చెప్పుల మాల. తిరిగేస్తాను. ఇవన్నీ వాళ్ళకి అస్సలు తెలీదు, నన్ను నిరికించడానికి వచ్చినట్టు. మమ్మీ అమ్మా నువ్వన్నిట్లో కొంచెం ఓవరే. ఏ కామెడీ మమ్మీ, నందిని చూసావా? ఊరికే కామెడీ కామెడీ అన్నావు, నేను సీరియస్ అయిపోతాను. నువ్వు సీరియస్ గా మాట్లాడే కామెడీగానే ఉంటుంది. అల్లుడు గారు, మీరు నందిని చూడాలా? అవును, ఇప్పుడే మీకోసం అలా గార్డెన్ వైపు సరే. వెళ్ళండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో ఇది ఉందే, పోవే చైనీస్ మొహం. ఆడికి ప్రేమ ఎక్కువైతే ఇలాగే మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది, ధైర్యం తెచ్చుకోవడమే. నందిని, నందిని, అయ్యో. ఏయ్ నందిని, భయపడి పారిపోయాను అనుకున్నావా? నేను అప్పుడప్పుడు నైట్ జాగింగ్కి వెళ్తూ ఉంటాను, గుడ్ ఫర్ హెల్త్. ఏంటి సడన్ గా ఇక్కడ నుంచి ఉంటున్నావు, అక్కడ నుంచి ఉంటున్నావా? ఏ అలా చూడకు, నాకు సిగ్గేస్తుందబ్బా. సొరసోయ్యా, ఏంటి తల మీద పెయింట్ వేస్తుంది? పెర్ఫ్యూమ్ బాగుందా? బ్రూట్. ఇక్కడ బ్రూటే, మార్చి చేసుకోరు. శివాలాగే ఉన్నా. నువ్వు శివానా? ఎవడా? అల్లుడు గారు, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను, నువ్వు 5 నిమిషాలు ఆడినప్పుడు ఆపే. ఏంట్రా దేవదాసలా వచ్చి అమ్మ నిలబడ్డావు? నీతో ఒంటరిగా మాట్లాడాలి, కొంచెం బయటకు వస్తావా? పనిలేదు పారా. ఏంట్రా విషయం ఏంటో చెప్పరా? అమ్మ నందిని నన్ను చూసి శివాలా ఉన్నావు అంటుందమ్మా. నిన్ను చూసి కృష్ణుడులా ఉన్నావంటే పర్వాలేదురా, అదేంటి శివ? శివుడికి జటాచుట ఉంటుందిరా. గాడ్ శివ కదమ్మా, వాడు చాలా బ్యాడ్ శివ. తనేమందో తెలుసా? నువ్వు చూడ్డానికి అచ్చు నా శివలాగే ఉన్నావు అంది. నా శివ అంటే ఏంటమ్మా అర్థం? తను ఇంకెవరో లవ్ చేస్తున్నట్టుంది. నువ్వు వచ్చిన టైం ఉండదు. అందుకుంటే ఇలా రామా, వీరిని చూసి శివ అన్నావా? రాఘవ్కి శివ అని ఇంకో పేరుందా? లేదే. మరి నేనెందుకు శివ అని పిలుస్తాను? కదా.
రాఘవ్ నేను పైన రీడింగ్ రూమ్ లో ఉంటాను, నువ్వు అమ్మతో మాట్లాడేకరా. Hey. వస్తాను. ఏంట్రా, తను వెళ్ళిపోయాక బిచ్చెత్తుకుంటున్నావు? రే, తాను క్లియర్ గానే ఉంది, నువ్వే ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఓరి తెలివి తక్కువడా, లడ్డు లాంటి అమ్మాయి లుక్కులు ఇసిరి లోపలికి రమ్మంటే ఏంటి ఏంటి అర్థం? అర్థం? ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయడానికి పిలుస్తుంది అని అర్థం. దానికి ఎందుకు నువ్వు నాగిని డాన్స్ ఆడుతున్నావు? పోయి లవ్ చేయరా పోరా. మనమే కన్ఫ్యూజ్ అవుతున్నామేమో. నందిని, నందిని, పిలుస్తుంటే వినపడలేదా నీకు? నందిని, పలకవే. పట్టుకుని నందిని నందిని పిలిస్తే ఎలా పలుకుతుందిరా? ఇప్పుడు మళ్ళీ ఏమైందిరా? సరిగా పదనిసా సరి తప్ప మగ్గనిసా సరి 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 సరి. ఏంట్రా సంగీతం పాడుతున్నావు? మా ఫస్ట్ నా పేరేగా మార్చి చెప్పింది, ఇప్పుడు తన పేరు మార్చి చెప్తోందమ్మా. గంగాని నందిని పిలిస్తే ఎలా పలుకుతారన్నది టైప్ లో మాట్లాడుతోందమ్మా. రాఘవా, అమ్మా, ఎన్నో రోజుల తర్వాత రెస్ట్ తీసుకుందామని వచ్చానురా, నన్ను టార్చర్ పెట్టుకోరా. నేను టార్చర్ పెడతానా? కావాలంటే ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు వచ్చి చాటుగా చూడు. నందిని, కావాలంటే చూడు, ఇటు తిరిగి ఎలా అరుస్తుందో. రాఘవ్, చెప్పు. ఎంతసేపు నీకోసం వెయిట్ చేయడం? ఏయ్, ఇప్పుడే కదా గంగాని పట్టుకొని నందిని నందిని అంటే ఎలా పలుకుతాన్రా? పూ అని 3 కిలోలు ఉమ్మని కింద ఉమ్మావు. నేనెందుకు నీతో అలా మాట్లాడాలి? నేనేమైనా లూసా? ఓరి చిక్కేసి అమ్మా, నీకు కాదమ్మా, ఇడుగో ఇక్కడ ఉన్నాడే ఈడే లూసు. నేను లూసా? లేకపోతే ఏంట్రా, అటు చూడు, నా కోడలు ఎంత అందంగా మాట్లాడుతుందో. ఎవరు ఇదా? అందంగా మాట్లాడుతోందా? నిలబడ్డావ్? ఏమైందిరా నీకు? వెనక నందిని నుంచునుందమ్మా. నందిని నీ వెనకే నించునుంది. నా వెనక కాదమ్మా. ఏదో అయింది, రా చెప్తాను, రారా. ఏంట్రా, దేనిలోనో దూరినట్టు అరుస్తున్నావు? అయ్యో, నీకు ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ నేను చెప్పేది మాత్రం నమ్మట్లేదే. అర్జెంట్ గా నీ కళ్ళు చెక్ చేయించాలి, రా చెప్తాను. గంగనే కొడతావా? గుండు శివ మొండి శివారా? ఫుల్లుగా చుట్టెట్టుకుని గుండు శివ మొండి శివ అంటున్నావే. ఎవరా గుండు, ఎవరా గంగ, ఎవడా శివ? ఆ